నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అన్నీ కూడా బెటర్ రిజల్ట్స్ రావాలంటే త్రూఅవుట్ మంత్ అంతా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి? తప్పకుండా కర్కాటక రాశి వారికి చంద్రుడు కొంచెం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఓకే, రవి స్థితి బాగుంది. అలాగే బుధుడు కొంచెం జాగ్రత్త, ఇంట్లో మన మిస్సెస్ కానీ ఇంకా మిస్సెస్ మెయిన్ అయితే కొంచెం హెల్త్ జాగ్రత్త చూసుకోండి. అలాగే పిల్లలకు కొంచెం ఇన్ఫెక్షన్స్ అండ్ ఫుడ్ పాయిజనింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే ఈ మార్చిలో వచ్చే గ్రహ కూటమి కూడా చాలా క్రిటికల్. దాంతోపాటు ఈ సంవత్సరం మనం 1-2 సార్లు చెప్పాం, 4/9 కాంబినేషన్ చాలా డిజాస్టర్ కాంబినేషన్. జాగ్రత్త ఉండండి. ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒకసారి మీ జాతకాన్ని ఇయర్ వైజ్ అనలైజ్ చేయించుకోండి. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా 10 మంత్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ 10 మంత్స్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటి డైరెక్షన్స్లో ఉంటున్నాం, అలాగే ఆ డైరెక్షన్లో మనం హోర్డింగ్స్ పెట్టాలి, ఎలాంటి హోర్డింగ్ కలర్స్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే జనరల్గా ఏంటంటే జాతక చక్ర పరిశీలనకి ఒక కన్సల్టేషన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కూడా డౌట్ ఉంటుంది. ఒక నేమ్ ఫారం రిజిస్ట్రేషన్ చేయాలి అంటే దానికి మీకు టైం పడుతుంది. మీరు నాకు అది ఒక 2 days బిఫోరే మీరు ఏ డైరెక్షన్ తీసుకుంటున్నారు, ఫారెన్ నేమ్ ఏమనుకుంటున్నారు, ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే అనలైజ్ చేసిన తర్వాత ఆన్సర్ మీకు ఈ డైరెక్షన్ పనిచేస్తుంది. ఇప్పుడు మీ డిమార్ట్ ఎక్కువ శాతం ఎక్కడ చూసినా ఈస్ట్ ఫేజ్ ఉంటాయి, నార్త్ ఈస్ట్ కార్నర్ వీధి పోటు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా సరే డిమార్ట్, మీరు అబ్జర్వేషన్ అంత వరకు ఈవెన్ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కామన్గా అన్ని చోట్ల ఇలాంటి. ఎందుకంటే ఈ తక్కువ బడ్జెట్లు వస్తాయి, తక్కువ రేట్లు వస్తాయి, ఇంకోటి బెనిఫిషియల్ కాబట్టి వాళ్ళు బ్రెయిన్ పెట్టి ఆలోచించారు. వాళ్ళు మన ఇది పడుతుందా అని చెప్పాలి పక్క పెడతారు. కానీ డిమార్ట్ ఇవాళ చూడండి, ఇది 12 stores తో స్టార్ట్ చేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ 400 stores పైనే ఉంది. కాబట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు అలాగా. ఇంకోటి వాస్తు, కొంతమంది హౌస్ ది ప్లాన్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకు కూడా నేను ఏమంటా అంటే 1 day బిఫోర్ PDF పంపిస్తే దాంట్లో ఏమన్నా చేంజెస్ చేసేది ఉన్నా, దాంట్లో ఈవెన్ కలర్స్ మనం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్లీ నాకు ముంబై నుంచి ఒకళ్ళు వాళ్ళది ప్లాన్ పంపించారు. అంటే టోటల్ వీడియో నేను రీసెంట్లీ కట్టుకున్నాం సార్, ఇది మేము ఆల్మోస్ట్ 1.5 year అయింది వచ్చి అపార్ట్మెంట్లకి, కానీ మనీ ఎంత వచ్చినా నిలబడట్లేదు. అంటే నేను ఒకటే అడిగాను, ఫస్ట్ క్వశ్చన్, నార్త్ కానీ నార్త్ ఈస్ట్లో కానీ ఏమన్నా బ్లూ కానీ డార్క్ బ్లూ కానీ డార్క్ ఆరెంజ్ కానీ కలర్స్ ఏమైనా ఉన్నాయమ్మా? డార్క్ బ్లూ కలర్, రైట్. అదొకటి ఫస్ట్ నోట్ చేసుకోండి, పుస్తకాలు తీసుకొని నోట్ చేయండి. ఇది చేంజ్ చేయాలి, ఇది తీసేయండి, ఇక్కడ ఆఫ్ వైట్ వేయండి, క్రీమ్ కలర్ వేసుకోండి, పిస్తా కలర్ వేసుకోండి, ఏదైనా వేయండి. నెక్స్ట్, ఇంట్లో పిల్లోడు మాట వినట్లేదు సార్, ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ముందు ఎక్కువ చేస్తున్నారు, ఎంతసేపు ఉన్న ఆట తప్ప చదువు లేదు అన్నారు. దానికి క్వశ్చన్ ఒకటే, సౌత్ వెస్ట్ అంటే మనకి వెస్ట్ సైడ్ లో కానీ మీరు డార్క్ రెడ్ కలర్ కానీ డార్క్ బ్లూ కలర్ కానీ లేదంటేనేమో డార్క్ ఆరెంజ్ కలర్ కానీ ఇట్లా నేను చేశారంటే అక్కడ ఆరెంజ్ కలర్, సో అది కూడా నోట్ చేయండి అమ్మా. అక్కడ తీసేసి లైట్ లెమన్ షెల్ వేసుకోండి అని చెప్పారు. అది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో అది ఒకటి చేంజ్ చేశారు. ఈ 2 చిన్న చేంజెస్ వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి అది చేసేసరికి ఇక్కడ నేను ఏం చేశాను, తిప్పి కొడితే 2 కరెక్షన్ చేయడానికి ఒక 3,000 అయింది. ఎంతసేపు మీరు వాస్తు చూస్తున్నారు అంటే వాస్తు, అపార్ట్మెంట్ వాస్తు మనం సెట్ చేయలేము. ఇప్పుడు అబ్రాడ్ లో ఉంటారు, అబ్రాడ్ లో డైరెక్ట్ నైరుతిలో కిచెన్ ఉంటుంది, ఏం చేస్తాం? ఏం చేయలేము. అబ్రాడ్ లో అంతే, వాడు వాస్తుని పట్టించుకోరు కదా. వాడు ఒక్కొక్కసారి సౌత్ వెస్ట్ లో కిచెన్ వేసేస్తాడు, ఒక్కొక్కసారి నార్త్ వెస్ట్ లో వేసేస్తాడు. ఈ నార్త్ వెస్ట్ లో వేయగానే వీడు జాబ్ అవుతారు. నేను ఇల్లు కొన్నాక నాకు జాబ్ పోయింది సార్ అన్న వాళ్ళు అబ్రాడ్ లో పాపం ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళకి చిన్న రెమెడీ సెట్ చేయించి వాళ్ళకి మాక్సిమం 1,000 rupees ఖర్చు అయితే అక్కడ మన కరెన్సీ, మళ్ళీ అక్కడ $1,000 కాదు, ఓన్లీ మన 1,000 rupees మనకు ఖర్చు పెట్టించి లైక్ ఇట్లా చేసేసుకోండి, దిస్ స్మాల్ రెమెడీ అని చెప్పి వాళ్ళకి చెప్పేస్తే ఆటోమేటిక్ వాళ్ళు కూడా అక్కడ చేంజ్ చేసుకొని ఆ ప్రాపర్గా వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదో సార్ చాలా ఎక్స్పెన్సివ్ విఐపీస్కి ఉంటారు అంటే అసలు విఐపీస్కి డిఫరెన్స్ అయ్యాను. చాలా మంది ఇప్పుడు అడుగుతుంటారు, నాకు 1 గంట కావాలి 2 కావాలంటే ఏం చేస్తాం? 1-2 గంటలు ఏం చేస్తాం సార్, నాకు అర్థమైతే లేదు నేను ఐ పే 20,000, ఐ పే 30,000, ప్లీజ్ స్పెండ్, ప్లీజ్ పే అట్లీస్ట్ 1.5 to 2 hours అంటే
అరే నీ జాతకం చూస్తే నేను చెప్పాలి కదా, నువ్వు కూర్చొని నాకు స్టోరీ చెప్పింది. నేను నాకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చినప్పుడు నేను చెప్పాలి నీ బర్త్లో ఏం జరుగుతుంది, నీ లైఫ్లో ఏం జరుగుతుంది, వాట్స్ గోయింగ్ ఆన్, వాట్స్ నాట్ హ్యాపెనింగ్, వాట్స్ హ్యాపెనింగ్ అనేది ఇది నేను చెప్పాల్సింది నా బాధ్యత. పోయి నువ్వు అన్ని ఇచ్చేసి నా ముంగడు కూర్చొని in 2009 it's happened, 2010 it's happened, 2015 I got divorced, ఇవన్నీ నువ్వు ఎందుకు చెప్తున్నావు? అది నేను చెప్పాలి సార్. 2015లో ఇట్లా ఏమైనా జరిగిందా, 2018లో మళ్ళీ ఏమైనా రిలేషన్లోకి వచ్చిందా, మళ్ళీ 2020లో మీకు సంతానం కలిగినా కూడా మళ్ళీ ఆ అబ్బాయికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ చెడిపోయా, చెప్పాల్సింది నేను. నువ్వు 2 గంటలు కూర్చొని చెప్తే ఇక నాకేం పని కదా. అందుకనే వాళ్ళకి చెప్తా క్లారిటీ, నీ జాతకం అనలైజ్ చేయడానికి నాకు 10 minutes, నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 20 minutes, half an hour to 40 minutes is enough for everyone. Anyone, if you are a celebrity, if you are a producer, anyone, నేను వాళ్ళకి ఇచ్చేది 30 to 35 minutes. అది పక్కా ఏదో మనం చెప్తున్నాను కాదు, అమిత్ రాజ్ దగ్గరికి వచ్చే పర్సన్స్ కి అది తెలుసుకోవాలి. దట్ ఎంతవరకు అమిత్ రాజ్ టైం ఇస్తాడు, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏదో మన వీడియోలలో ఇప్పుడు వచ్చి ఇక్కడ మన ఛానల్ చెప్పి వెళ్ళిపోవటం కాదు. వెన్ యూ విజిట్ అమిత్ రాజ్ యూ నో హౌ హి is. సో కర్కాటక రాశి వారికి కూడా కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. సో దానికి కూడా మనం నిత్యం కూడా మనం ఏం చేయాలి అంటే, ఈ టైంలో మీరు ఏం చేయండి అంటే, ఈ నెల మొత్తంలో కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఈ కొబ్బరి చెట్టు ఉంటే మాత్రం ఆ కొబ్బరి చెట్టుకి ఒక పసుపు రంగు దారం ఒకటి తీసుకొని గురువారం రోజు ఒక 11 చుట్లు తిరగండి. ఎక్కడైనా సరే కొబ్బరి చెట్టు చిన్న పెద్దదాన్ని మనకు సంబంధం లేదు, మంచిగా అక్కడ ప్రదక్షిణ చేసి అక్కడ 2 ముళ్ళు వేసేసి ఆ చెట్టుకు మీరు కుదురుతున్నప్పుడల్లా నెల మొత్తంలో కూడా గురువారం కొన్ని నీళ్లు సమర్పిస్తూ ఉండండి. దాంతోపాటు గణపతికి దోసకాయ నైవేద్యం పెడుతుండండి. బుధవారం గణపతికి బెల్లము ఇంత దోసకాయ ముక్క అనేది నైవేద్యం పెడుతుండండి. ఈ నెల మొత్తంలో కూడా కర్కాటక రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే మాక్సిమం ఈ నెల మొత్తం నాకు తెలిసి అయితే మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మాక్సిమం ఎక్కువ శాతం లెదర్ వస్తువులు ఎక్కువ వాడకండి. లెదర్ వస్తువులు ఎక్కువ పర్సు పెట్టడం ఇది ఎక్కువ శాతం కొంచెం అవాయిడ్ చేయండి. లెదర్ ఐటమ్స్ కొంచెం అవాయిడ్ చేయండి. మాక్సిమం ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 28 వరకు అయితే మాక్సిమం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది కర్కాటక రాశి వారికి. అలాగే నైట్ టైం మాత్రం ఈ నెల మొత్తం మార్చిలో కానీ ఈ నెల మొత్తం కూడా కొంచెం నైట్ కర్డ్ కానీ మిల్క్ కానీ కన్జ్యూమ్ చేయకండి. కుదిరితే ఏం చేయండి అంటే, మీకు ఎవరికైనా సరే కానీ మీ ఇంటి దగ్గరలో ఇప్పుడు కొంత 1 year 1.5 year పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏదన్నా కొంచెం వాళ్ళకి పాలు ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. లేదా సెర్లాక్ తింటున్నా సెర్లాక్ ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. ఈ నెలలో నీకు కుదిరినప్పుడు నీ బడ్జెట్ వారానికి ఒకసారి, నీకు ఒకవేళ బిజినెస్ చేస్తున్నాం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇప్పిస్తుంది. ఆటోమేటిక్ కర్కాటక రాశి బిజినెస్ లో కలిసి వస్తుంది, అలాగే జాబ్ లో కలిసి వస్తుంది. అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా, అంటే మానసికంగా మనం చాలా పీస్ఫుల్ ఉంటాం ఎవరికైతే కర్కాటక రాశి వారికి. ఒకవేళ అట్లాగే మనము కర్కాటక రాశి వారు బిజినెస్ లో కూడా మనకి మంచిగా ఉండాలి, బిజినెస్ లో కూడా నిత్యం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అంటే, నువ్వు ఈ నెల మొత్తం ఏం చేయాలంటే, ఎండి మిరపకాయలు ఎక్కడైనా సరే కానీ టెంపుల్లో ఇవ్వు. వాళ్ళు ఏదన్నా దాంట్లో తాలింపులు కానీ దీనికి దాంట్లో వాడుకోవడానికి వాడినట్టయితే నీకు బ్రహ్మాండంగా వ్యాపారంలో అద్భుతంగా. ఎందుకంటే ఇక్కడ రవి కుజుడు యొక్క దానం అంటారు, ఏదైతే మిరపకాయ 2 మిరపకాయలు అంటారు. సో అది నువ్వు అక్కడైతే టెంపుల్ ఇవ్వటం మొదలు పెడతావో రవి నీకు స్థిరత్వాన్ని ఇస్తాడు, అలాగే నీకు స్థిర నిర్ణయాలు తీసుకునే ఒక మైండ్ సెట్ ఇస్తాడు. నెల మొత్తం కూడా కొంచెం కన్ఫ్యూజన్ తగ్గిస్తాడు. జాబ్ లో కూడా అటు ఇటు కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు. అలాగే కుజుడు వచ్చాడు అంటే ఆత్మధైర్యం ఉంటుంది, చేస్తలే ఎందుకు ఎంత తట్టుకొని ఇన్ని రోజులు ఉన్నా ఇప్పుడు చేయలేదా అన్న ఒక నీకు ఆత్మబలాన్ని ఇచ్చేది కూడా కుజుడు. కాబట్టి ఈ వ్యాపారస్తులు కూడా ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా పర్టికులర్ ఈ కర్కాటక రాశి వారే మనకి చాలా మందికి ఇప్పుడు ఈ ఇష్యూస్ అయితే, ఇప్పుడు శని ద్వారా ఇక్కడ ఉండటం వల్ల ఏమవుతుందంటే 1-2 సార్లు కష్టపడాలి కొంచెం. ఎందుకంటే శని స్థితి, అలాగే రాహు శుక్రరాహు యొక్క యుతి జరగటం కూడా కొంచెం వీళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే చంద్రుని ఎప్పుడు ఎక్కువగా మానసికంగా ఎక్కువ డిప్రెషన్ లోకి తీసుకెళ్లేదంటే రాహు. కాబట్టి రాహు చాలా దగ్గర డిగ్రీస్ లో ఉండటం వల్ల వీళ్ళు మానసికంగా కొంచెం బాగా ఇబ్బంది పడతారు. సో మీరేం చేయండి అంటే, నైట్ పడుకునేటప్పుడు మీ తల దగ్గర ఒక 2 చెంబులో నీళ్లు పెట్టుకొని ఉదయం లేవగానే దాంట్లో కొంచెం లైట్ గా ఒక చిటికెడు దాంట్లో చక్కెర వేసేసి
దాన్ని వేప చెట్టుకు కానీ రాగి చెట్టుకు కానీ సమర్పించేసేయండి. స్నానం చేసిన తర్వాత అయినా సరే. కానీ ఇది డైలీ చేసుకోవచ్చు, లేదనుకుంటే మండే, వెనస్డే, సాటర్డే ఈ 3 days చేసుకున్నా సరే. కానీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఫోకస్ చేయగలుగుతారు, చదవగలుగుతారు, ఇది ఎడ్యుకేషన్ కూడా పనిచేస్తుంది. ఇది ఒకటి మంచి వీడియో చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వీళ్ళు చూడవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, ఫారెన్ డ్రీమ్స్ కంటూ ఉంటారు, అటువంటి వారికి ఏదన్నా రెమెడీ ఉందా? ఈసారి ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మార్చ్ నుంచి అంటే మళ్ళీ ఉగాది తర్వాత చేంజెస్ అవుతాయి గ్రహస్థితి. సో మనకి ఈ లోపు అయితే మాత్రం మాక్సిమం ఇప్పుడు ట్రంప్ గారు కూడా బాగా మనకి కొంచెం ఇబ్బంది పెడుతున్న సందర్భం ఉంది. ఎందుకంటే నేను అన్నాను కదా, అబ్రాడ్ అనేది యుఎస్ఏ అనేసరికి 3 digits, యుఎస్ఏ 3 digits to 10 number. మనది ఇండియా INDIA, IND 10, IA 12, 5 అక్షరాలు 12. సో ఇక్కడ ఏమవుతుంది, అక్కడ 3, అక్కడ 10, ఇక్కడ 12. అది రవి, ఇక్కడ గురువు అన్నమాట. ఈ రవి గురువుల మధ్యలో వచ్చింది ఎవరు, ఈ 4/9. అది కానీ మన మీద పడ్డాడు. మొన్నటిదాకానేమో ఇండియా పార్టీ వాడింది కదా, ఎలక్షన్స్ ముందు దాకా ఇండియా పార్టీనే వాడింది, సపోర్ట్ చేస్తాను. అది గెలిచినాక ఏమైంది? అట్లా ఈ 4/9 ఏంటంటే మ్యానిపులేట్ చేసేసి ఆయన నిర్ణయాలను కూడా మార్చేస్తారు. కాబట్టి ఫారెన్ వెళ్ళాలి అనుకున్న వారు ఏంటంటే ప్రతినిత్యం కూడా కనీసం ఈ మంత్ మొత్తం కూడా వచ్చే వెనస్డే అండ్ ఫ్రైడే 2 రోజులు కూడా స్నానం చేసే ముందు మీరు ఏం చేయండి అంటే కొంచెం కర్డ్ తీసుకోండి, పెరుగు తీసుకోండి. ఆ పెరుగు ఏం చేయండి అంటే మంచిగా కొంచెం బెల్లం ఉన్న పెరుగు కొంచెం తీసుకొని దాన్ని కొంచెం తీసుకొని టో అంటే హెడ్ టు టో దాన్ని కొంచెం అప్లై చేయండి. అప్లై చేసి ఒక 2-3 minutes ఆగిన తర్వాత మంచిగా నీ మనసులో కోరుకో ఏమన్నా నా షట్చక్రాలలో దోషం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మణిపుర చక్రం, స్వాధిష్టాన చక్రం కూడా నెగిటివ్ లో ఉండటం వల్ల ఆ బ్రాడ్ ఛాన్సెస్ కూడా క్రియేట్ కావాలి. అంటే ఎందుకంటే మనీ క్రియేట్ కాదు. ఇప్పుడు నేను పోవాలి అనుకుంటే సింపుల్ వెళ్ళిపోయేది కాదు, 40-50 లక్షలు కావాలి. సో ఈ 2 చక్రాలు పాజిటివ్ లోకి వచ్చాయి అంటే డెఫినెట్లీ మనకు రిజల్ట్ ఉంటుంది. సో నువ్వేం చేయాలంటే ఒక 5 minutes ఆగిన తర్వాత మంచిగా స్నానం చేసుకో. కుదిరినట్టయితే ఏదైనా శాండిల్వుడ్ ఏమంటారు సోప్ అనేది యూజ్ చేయడానికి ప్రయత్నం చేయి. ఈ పరిహారం చేసినట్టయితే ఆ విదేశీయానంలో ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో అవి తొలిగిపోతాయి. దాంతోపాటు నువ్వేం చేయంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక మట్టి ప్రమిదలో 2 ఇలాచీలు వేసి సంపెంగ నూనెతోటి ఎరుపు రంగు ఒత్తుతో దీపం పెట్టు. ఇది మనకి సాటర్డే రోజు చేయి. అది కూడా నీకు ఒకవేళ టైం ఉంటే 5:25 to 6:25 మధ్యలో చేయి. అంటే అల్టిమేట్ గా ఈ విదేశీయాన ఏదైతే దోషం ఒకవేళ ఉన్నా ఆగిపోతున్నా సరే కానీ అది క్లియర్ అయిపోయి ఆ యోగం అనేది కూడా నీకు ఏర్పడుతుంది. సార్, సంతానం కోసం కొంతమంది ఎదురు చూస్తుంటారు, అలాగే వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు, అటువంటి వారి కోసం రెమెడీ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సంతానం అంటే వారి 2 జాతకాలు చూడాల్సి వస్తుంది. కానీ ఈ సంవత్సరం చాలా మిస్క్యారేజ్ జరుగుతాయి. ఈ సంవత్సరం చాలా మిస్క్యారేజెస్ నేను ఆల్రెడీ చాలా చూసాను. ఇప్పుడు ఈ లాస్ట్ జనవరి మంత్ లోనే నేను దాదాపు ఒక 18 to 20 కేసెస్ చూసుంటాను. సార్ ఇట్లా వచ్చింది వెళ్ళిపోయింది అంటే ఇది టైం కాదు సార్. ఎంత పెద్ద నీకు జాతకంలో యోగం ఉన్నా సరే కానీ నిలబడదు. ఈ సంవత్సరం నిలబడి నీకు ఏదో ఇక అది మహజ్జాతకులు ఉంటే మాత్రమే ఎట్లా అంటే ఒక ఉసామా బిన్ లాడెన్, ఒక వీరప్పన్ అలాంటి వాళ్ళు పుడతారు. ఈ 4/9 లో పుట్టేటోళ్ళు అదే అవుతారు. విధ్వంసం సృష్టించే వాళ్ళు రెండు రకాలు. ఒకటి సృష్టిస్తారు, విధ్వంసాలను సృష్టిస్తారు, లేదంటే చరిత్రలను సృష్టిస్తారు. అయితే మోడీ అవుతారు, లేదంటే ఉసామా బిన్ లాడెన్ అవుతారు. సో ఈ సంవత్సరం పుట్టేటోళ్ళు అది డిజాస్టర్. సో సంతానం కోసం అనుకుంటే ఒకటే మనం ఏంటంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మన ఛానల్ కూడా రెమెడీ ఉంది. మళ్ళీ ఎవరైతే సంతానం నాకు వస్తుందో ఒకవేళ మిస్క్యారేజ్ అయిపోతుంది అనుకుంటే సింపుల్ గా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మెటర్నిటీ సెక్షన్ ఏదైతే ఉంటుందో, మెటర్నిటీ సెక్షన్ అంటే డెలివరీ అయింది అక్కడ ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయమా, వాళ్ళకి మీరు ఏదైనా డబ్బులు ఇవ్వండి, లేదంటే ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇవ్వండి, లేదంటే మెడిసిన్ తీసుకొని ఇవ్వండి. అక్కడ మీరు కోరుకోండి నా వల్ల నా భర్త వల్ల జరిగిన తప్పుకి ఈ ఎందుకు తండ్రి ప్రాణం తీస్తున్నాం, సో అది క్షమించి నాకు కూడా సంతాన యోగాన్ని కలిగించు అని చెప్పి అక్కడ ఏదో ఒక రకంగా ఇవ్వండి. నేను ఈ రెమెడీ చాలా మందికి, నేను కొన్ని వేల మందికి చెప్పాను. దే విల్ గెట్ ఎ బెనిఫిట్ ఇన్ 6 months. ఎందుకంటే ఒక ప్రాణం పోసుకున్న దగ్గరే నువ్వు ఒక ప్రాణం గురించి కోరుకోవాలి. సో అక్కడ మెటర్నిటీ వార్డ్ లో ఎనీథింగ్ నీ బడ్జెట్ ప్రకారంగా మెడిసిన్ ఇప్పిస్తావా, పాపకి ఏదైనా డైపర్స్ ఇప్పిస్తావా, ఎనీథింగ్
వాళ్ళకి యూజ్ అయ్యేది ఇప్పించినట్టయితే ఆ సంతాన యోగం అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రతినిత్యం కూడా నీకు ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా మన ఛానల్ చెప్పాము, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రాన్ని జపించుకుంటున్నట్టు ఉన్నట్టయితే ఇప్పుడు బేసిక్లీ మిస్క్యారేజ్ కావడానికి 2 కారణాలు, రాహు కుజుడు. ఎందుకంటే బాడీలో ఓవర్ హీట్ అయిపోవటం, ఆ పిండం అనేది నిలబడలేకపోవటం. సో స్టమక్ లో కూడా యూట్రస్ రిలేటెడ్ ఇష్యూస్ క్రియేట్ చేసేది రాహు. కాబట్టి నేను అన్నాను కదా, కుజుడిని మనం స్మరించినట్టయితే, ఆంజనేయ స్వామిని స్మరిస్తే కుజుడు రాహు న్యూట్రల్ అయిపోతారు. కృష్ణ భగవానుడిని మనం ఆరాధన చేస్తే శని న్యూట్రల్ అయిపోతారు. శని ఆశిస్తారు, ఆ పిండానికి ఆశ ప్రదానం ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు బాలసంతాన గోపాల యంత్ర ఆరాధన చేసుకోమని చెప్తారు జ్యోతిష్యులు. బాలసంతాన గోపాల యంత్రం తీసుకోండి, అజ్జి ఆయన చూసుకోండి. అలాగే మనం పుట్టాలి అన్నప్పుడు ఆ గోపాలుడి యొక్క ప్రమిద ఫోటో పెట్టుకొని అతను చూడండి, అంత అందంగా పుడతారు అంటారు. అంత అందంగా పుడతారు కానీ అంత మైండ్ తో పుట్టాడు. అలాంటి యుగ పురుషుడు ఒకసారి వస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి ఈ రెమెడీ కూడా వీళ్ళు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఒక హార్పిక్ అనేది ఒక ప్రోడక్ట్ వస్తుంది, అది ఒక కలర్ అంటాం. అది హిందీలో వచ్చేసి ఫెరోజా అంటాం, ఫెరోజా కలర్. ఆ ఫెరోజా కలర్, ఆ కలర్ ఒకటి ఏంటంటే దారం దొరుకుతుంది మనకి, ఉలాంటి దారం దొరుకుతుంది. అది కొంచెం మంచిగా అల్లుకొని దాన్ని మంచిగా మీరు బ్యాండ్ లాగా అల్లుకొని దాన్ని లెఫ్ట్ హ్యాండ్ కి థర్స్డే రోజు కట్టుకోండి. ఫెరోజా కలర్ అంటారు, మీరు ఆన్లైన్ కొట్టినా తెలుగులో ఒకవేళ మీకు కలర్ చూపిస్తుంది. ఫెరోజా కలర్ మీకు గూగుల్ వస్తుంది. ఆ కలర్ మీకు ఏంటిదో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు బట్టలు కుట్టే దారాల షాప్ లో కానీ దాంట్లో కానీ వెళ్ళి ఆ పర్టికులర్ కలర్ చూపించేసి అది ఇస్తారు. అది తీసుకొచ్చుకొని లెఫ్ట్ హ్యాండ్ కి థర్స్డే రోజు కట్టుకోండి. మంచి దాన్ని అల్లి లెఫ్ట్ హ్యాండ్ కి కట్టుకోండి. తప్పకుండా ఆ సంతానం అనేది మిస్క్యారేజ్ కాకుండా ఉండటానికి మంచి యోగం ఉంటుంది. లేదు ఇంకా డీటెయిల్ గా మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, ఇప్పుడు నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఒక చిన్న యంత్రం నేను ప్రిపేర్ చేసి ఇస్తాను, అది పెట్టుకోండి. అది పెట్టుకున్న తర్వాత పర్టికులర్ కొన్ని ప్రికాషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ప్రతినిత్యం కూడా ఎవరైతే నీకు ఇంటి దగ్గర భర్త చనిపోయిన వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలంటే అరటి పండ్లు, యాపిల్ ఈ 2 కూడా ఇస్తుంది. ఎప్పుడు ఇవ్వాలి? ఆదివారం ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఏదైనా తాగే నీళ్ళు వసతి చేయి. తాగే నీళ్ళు అంటే ఆ పెద్ద అయిపోయింది, నీళ్ళు పట్టుకు రాలేకపోతుంది, నీళ్ళు తీయలేకపోతుంది అంటే నువ్వు సాయం చేయి. ఓ మినరల్ వాటర్ డబ్బా అయిపోయి, లేదంటే నీ దగ్గర టైం ఉందంటే నువ్వే తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఆ అమ్మకి నువ్వు సేవ చేయి. వాళ్ళ విత్ ఇన్ 4 months లో కన్ఫర్మ్ అయింది, బాబు పుట్టాడు. ఆ బాబు కూడా రిహాన్ అని చెప్పి పేరు పెట్టి, ముస్లిమ్స్ రిహాన్ అని చెప్పి వాళ్ళకి ఆ పేరు పెట్టి, మంచిగా మొహమ్మద్ రిహాన్ అని చెప్పి ఆయన పేరు పెట్టి ఇవాళకి వాడికి నాకు తెలిసి 7 months. సో అట్లా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్డ్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే కొన్ని డేట్స్ కూడా ఉంటాయి. ఆ పర్టికులర్ డేట్స్లలో వాళ్ళకి ఉంటాయి ఇవన్నీ 100%. ఎందుకు మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు డేట్స్ చూసుకుంటారు, సాధారణంగా చూసుకుంటారు కదా, మళ్ళీ ఆ కార్యక్రమాన్ని చూస్తారు కదా. సో అలాగే ఇందులో కూడా శాస్త్రంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఆడపిల్ల కూడా మెచ్యూర్డ్ అయిన టైం కూడా ఆ రోజు తిథి, ఆ రోజు నక్షత్రాన్ని బట్టి ఎవరికి ఏ దోషం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, వెనస్డే రోజు పుట్టిండు, మామూలు దోషం వస్తుంది అంటే అమ్మాయి ఆ రోజు అయ్యింది, ఆ రోజు తిథి ఏమి వస్తుంది, ఆ తిథిని కూడా అనలైజ్ చేసి ఆ రోజు ఏం దానం చేయాలో దానం ఇప్పిస్తాం. సో ప్రతి ఒక్కటి ఉంది, కానీ కొన్ని మనం బయటికి చెప్తాం, కొన్ని చెప్పాలి. కొంతమంది వస్తారు ఇప్పుడు డెలివరీకి అంటారు, ఒకసారి మీ ముహూర్తం చూసుకున్నాం, ఒక 3 ముహూర్తాలు చూసినాం సార్, ఈ న్యూమరాలజికల్ గా విచ్ ఇస్ ద బెస్ట్ డేట్ అని నాకు చెప్పాను. ఈ 3 ముహూర్తాలు అయితే ఉన్నాయి, కానీ మీరు చెప్తే ఆ బెస్ట్ డేట్ లో నేను చేసుకుంటాను. ఇప్పుడు కొడుకు మంచిగా నాకు సంతానం నాకు మంచిగా ఉండాలి, నా మాట వినాలి, చెయ్యాలి అన్నప్పుడు 6/9 లో తీసుకున్నామా అంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏ పని చేసినా 2/7 లో చేస్తారు, లేదా 6/9 లో చేస్తారు. మీరు మొత్తం వెళ్ళి చెక్ చేసుకోండి, ఆయన హిస్టరీ చెక్ చేయండి, మొత్తం 2/7 లేదా 6/9 లోనే ఉంటాడు ఆయన ఏ పని చేసినా. ఇప్పుడు సెకండ్ టైం గెలిచినప్పుడు అమావాస్య రోజు 2/7 కాంబినేషన్ లో డేట్ వెళ్ళింది అనమాట. ఆ రోజే ఖచ్చితంగా గెలిచారు. సో అట్లా కొన్ని డేట్స్ కూడా మనం అడుగుతారు వచ్చి, షాప్ ఓపెనింగ్ ఉంది సార్, ఇండస్ట్రీ ఓపెనింగ్ ఉంది, మంచి డేట్ ఇవ్వండి. సో నాకు కూడా కంపెనీకి ఏది మొబైల్ నెంబర్ పెట్టాలి, వీళ్ళకి స్టాఫ్ కి ఎలాంటి కలర్స్ ఇవ్వాలి, మన డ్రెస్ కోడ్ ఎలాంటిది ఇవ్వాలి. సో ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కరు పాటిస్తారు, అది పాటించాలి అన్నట్టు లేదు. ఇప్పుడు కేకేఆర్ టీం చూడండి, ఫస్ట్ టైం మనకి బ్లాక్ అండ్ గోల్డ్ ఉంది, ఇప్పుడు పర్పుల్ అండ్ గోల్డ్ ఎందుకు మార్చారు? అలా చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్వేస్ ఎల్లో, ఆల్వేస్ టాప్ టాప్ లెవెల్. అట్లా ఇప్పుడు బెంగళూరు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు సైడ్ ఉంది, రాయల్ ఛాలెంజ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఇప్పుడు అంతా కూడా చూడండి, ఆ కలర్ అనేది ఆ పర్టికులర్ డార్క్ కలర్ తీసుకోవడానికి కారణం ఏంటి, ముంబై వాళ్ళు బ్లూ కలర్ తీసుకోవడానికి కారణం ఏంటి, దే ఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్, న్యూమరాలజీ, కలర్ థెరపీ, ఎవ్రీథింగ్ వాళ్ళు అన్ని ఫాలో అవుతారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒక ప్యాటర్న్ నేను ఒకటి ఇన్వెంట్ చేశాను, నేను నా వరకు అనుకున్నంత వరకు డేట్ ఆఫ్ బర్త్ వద్దు, నీ టైమ్ ఆఫ్ బర్త్ వద్దు, నీ రాశి వద్దు, నీ నక్షత్రం అవుతున్నాను, ఏం అవసరం లేదు. నేను ఇది ఇన్వెంట్ చేశాను, ఇది తర్వాత నేను ఎంత అక్యురేట్ గా మీకు చెప్పగలుగుతానో. ఈ మనిషి ఎప్పుడు పుట్టాడు కదా, ఈ మనిషి ఎట్లా వెళ్తాడు, ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఎట్లా పోతాడు, హార్ట్ అటాక్ తో పోతాడా, పారాలైజ్ అయిపోతాడా, లేదంటే యాక్సిడెంట్ చూసి చెప్పేస్తారు. జస్ట్ అంతే, జాతకాలు అవసరం లే. నీ ఫస్ట్ లెటర్ చెప్పు, నీ పేరు కూడా నాకు వద్దు, నీ పేరు కూడా నాకు అవసరం లే. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, పేరు చెప్పినావు కదా, పేరు ప్రకారం ఆ రాశి ప్రకారం గెస్ చేసి చెప్పినట్టు, నాకు అవసరం లేదు. జస్ట్ నీ స్టార్టింగ్ లెటర్ చెప్పు. అందులో కూడా కొన్ని కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఏ అంటే మాక్సిమం అజయ్, అమితో, అరుణ్ అని ఉంటుంది, అది మేషరాశి కానీ అనుకుంటాం. పోనీ నీ సర్నేమ్ నాకు అంతే, నీ సర్నేమ్ బిగినింగ్ లెటర్, నీ పేరులో నాకు స్టార్టింగ్ లెటర్ వద్దు, నీ పేరులో ఎండింగ్ లెటర్. ఇప్పుడు నాది ఉంది, ఇప్పుడు నా ఇప్పుడు వ్యవహార నామంలో చూసిన, ఇప్పుడు వ్యవహార నామం అంటే అగ్నేష్ అమిత్ రాజ్, ఏ తోటి బిగిన్ అవుతుంది, జే తోటి ఎండ్ అవుతుంది. నా లైఫ్ లో నేను ఏంటంటే అన్ని బాధ్యతలు తీసుకొని లాస్ట్ లో నేను ఏంటంటే ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయి ఎవ్వరు లేకుండానే గట్టెక్కేస్తాను. అసలు ఉన్నాడా లేదా అమిత్ రాజ్ అనేది కూడా ఎవరు తెలియదు. నా డెస్టినీ అది, అది నేను రాసుకున్నా, అది నాకు తెలుసు. అలాగే ఇప్పుడు ఎవరిదైతే ఎండింగ్ ఓ తోటి అయింది, బిగినింగ్ ఏదైనా కానీ ఎండింగ్ ఓ తోటి అయింది, వాళ్ళందరూ కూడా దగ్గర వాళ్ళతోటి మోసపోయి చచ్చిపోవాల్సింది. వాళ్ళలో మీరు ఎన్టీ రామారావు గారు తీసుకోండి, రాఘోపాలరావు గారు తీసుకోండి, ఆ ఓ తోటి ఎండ్ అయిన వాళ్ళు ఎవరన్నా చూడండి. అలాగే ఐ తోటి ఎండ్ అయిన వాళ్ళు, అంటే ఐ అనేసరికి నేను ఇది ప్రణాలజీ అనుకునేది కాదు, ఇది బిగినింగ్ విత్ కాన్స్టెంట్ అంట. అంటే కాన్స్టెంట్ అంటే ఇప్పుడు ఎస్ ఉంది, కే ఉంది, డి ఉంది, ఇవి కాన్స్టెంట్. ఇప్పుడు సౌందర్య వైఏ అన్ఎక్స్పెక్టెడ్ డెత్, శ్రీదేవి అన్ఎక్స్పెక్టెడ్ డెత్, శ్రీహరి ఐ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. మరి ఇప్పుడు నితిన్ ఎండింగ్ ఐ అన్ఎక్స్పెక్టెడ్ అనే జరుగుతుంది. కాబట్టి ఒక నేమ్ కరెక్షన్ తీసుకునేటప్పుడు ఏమి ఆషామాషి కాదు. మళ్ళీ ఇలా ముగ్గురిది శ్రీహరి, శ్రీదేవి, నితిన్ ముగ్గురిది కూడా 7 అక్షరాలు. సౌందర్య, సావిత్రి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి అట్లా చచ్చిపోతారని. అట్లా ఏదైనా సరే కానీ బిగినింగ్ దేనితో అవుతుంది, కాన్స్టెంట్ తోటి బిగిన్ అవుతుందా, ఎండింగ్ ఓవెల్ తోటి అవుతుందా, లేదంటే బిగినింగ్ ఓవెల్ తోటి అవుతుందా. నాది ఇప్పుడు అమిత్ రాజ్, నాది ఓవెల్ తోటి బిగిన్ అవుతుంది, ఎండింగ్ దేనితో అవుతుంది, కాన్స్టెంట్ తోటి అవుతుంది. అందుకని నేను కన్సిస్టెంట్ గా ఉంటా, నేను ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంటుంది, నేను ఎంత రీసెర్చ్ చేయాలో నేను చేస్తాను. అలాగే అనిల్ అంబానీ బిగినింగ్ విత్ ఏ, ఎండింగ్ విత్ ఐ, అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ కొలాప్స్. రేపటి నాడు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇది కూడా పరిస్థితి ఒక స్టేజ్కి వస్తుంది, ఆ స్టేజ్కి వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ సడన్ డౌన్ ఫాల్ అనేది కూడా జరుగుతుంది. అది ఇప్పుడే మనం చెప్పొచ్చు, కానీ వాళ్ళ విషయం లేదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఆయన చూడండి, ఒక స్థాయికి వెళ్ళి మళ్ళీ పడి మళ్ళీ లేస్తారు. ఎందుకంటే బిగినింగ్ విత్ ఓవెల్, ఎండింగ్ విత్ కాన్స్టెంట్. లేచారు, పడ్డరు, మళ్ళీ దైవిక సహాయం తీసుకొని మళ్ళీ లేచారు. అర్థమైంది. సో మనకు కూడా అంతే అనమాట, అట్లా వెళ్ళిపోతాం, అజ్ఞాతం ఇక ఉండవు అనమాట. సో కర్కాటక రాశి వారికి కూడా ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంత డెప్త్ ఉంది. పాపం వాళ్ళు ఏంటంటే నేను చెప్పేసరికి నేను సార్ ఏదో కాస్ట్లీ అనుకోవటం, సార్ మాకు అందుబాటులో లేదు, నేను హైదరాబాద్ లోనే ఉంటా, ఇక వచ్చే నెల నుంచి కూడా పర్యటనలు కూడా ఉన్నాయి, అవి కూడా కొన్ని డీటెయిల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో కాబట్టి మీరు కూడా మంచి ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కలవండి, ఆ సబ్జెక్ట్ తెలుసుకోండి, ఆ రెమెడీస్ చేయండి. ఇంకా దీనికన్నా డీప్ రెమెడీస్ ఉంటాయి, చేసుకున్నట్టయితే ఇంకా రాశి ఫలంగా ఇంకా అద్భుతమైన ఫలితం మనం పొందొచ్చు. మార్చి నెలలో ఓవరాల్ గా కర్కాటక రాశి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు సార్. నమస్తే సార్.